వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్. ఇవాళ కాన్వర్జేషన్ కంటే ఎక్కువ సంగీతం వినిపించబోతోంది. నాకు చాలా ఇష్టమైన, మా అందరికీ యాక్చువల్లీ చాలా ఇష్టమైన గేయ రచయిత అనంత్ శ్రీరామ్. ఇంత స్ట్రెయిట్‌గా పాయింట్‌కి ఎందుకు వచ్చానంటే, అనంత్ గారి గురించి చెప్పాలంటే మాట ఎంత ప్రధానమో తన ఆహ్, ధారలో పాట కూడా అంత ప్రధానం కాబట్టి, తను రా రాసే అందమైన పొందుపరిచే మాటలకి ట్యూన్ కూడా అలాగే అల్లి చెప్పేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్‌కి చాలా సందర్భాల్లో. ఇది నేను స్వయంగా చూశాను. సో, అనంత్ శ్రీరామ్ గారి 2 దశాబ్దాల జర్నీలో ఎన్నెన్నెన్నో హిట్ పాటలు రాసిన విషయం తెలుసు. కానీ విశ్లేషణ, వివేకం, విచక్షణ అన్నీ ఉండే తన పాటల ప్రయాణం ఎటువైపో మరొక్కసారి ఇవాళ తట్టి లేపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని చూసి నాకు కూడా మంచి మంచి పదాలొచ్చేస్తున్నాయి. ఓచ్! పొంగి పొర్లుతుంది కవిత్వం. ఎలా ఉన్నారు అనంత్ గారు? బాగున్నానండి. మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా సంతోషం. ఉన్నాను. ఎందుకో చెప్పనా? హ్మ్. తాను నేను అని నా ఆల్ టైమ్ ఫేవరెట్. అంతకంటే ఫేవరెట్ పాట మళ్ళీ రాదని కూడా నేను డిసైడ్ అయిపోయాను. అవును. లేపోతే నా హాలర్ ట్యూన్ మారేది గదా! అంతేగా? మీకు కూడా అంతేనా? నా కాలర్ ట్యూన్ 2016 నుంచి అదే. హ్మ్. ఎప్పుడైనా దాన్ని దాటి హ్మ్. రాద్దాం అనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తున్నాను. హ్మ్. విఫలమవుతున్నాను. మళ్ళీ ప్రయత్నిస్తున్నాను. నాకు ఈ పాటతో పాటు మీరు రాసిన పాటలన్నీ కూడా అర్థవంతంగా అర్థమయ్యేలా ఉంటాయి. అర్థమయ్యి, అర్థవంతంగా లేకపోతే పాటకి సార్థకత లేనట్టే. మీకు సంగీతంతో పరిచయం ఎలా వచ్చిందో అనంత్ గారు? రంగస్థలం మీద. హ్మ్. అంటే చిన్నప్పుడు ఆహ్, పౌరాణిక నాటకాలవి చిన్న పిల్లలుగా ఉండగానే వేస్తా ఉండేవాళ్ళం. హ్మ్. మా నాన్నగారు వేయిస్తా ఉండేవాళ్ళు. హార్మోనీ వాయిద్యకారులు వాయిస్తున్నప్పుడు ఇది ఈ రాగం, అది ఈ రాగం అని మా నాన్నగారు చెప్తా ఉంటే, ఆయనకు కూడా అలాగే వచ్చింది. ఆయనకు గురువు ఎవరు లేరు. హ్మ్. ఆయన హ్మ్. కూడా పద్యాలు రాగాల్లో కట్టి పాడుతా ఉంటారనమాట. హ్మ్. అలా అబ్జర్వేషన్ మీద కొద్దిగా ఓ 30 రాగాలు తెలుసంటే మరీ 30 రాగాలు తెలుసా? హ్మ్. లైన్‌గా ఒక్కోటి అనుకుందాం ఊరికే. ఏ రాగాలు తెలిసి చెప్పండి? చాలా ఈజీగా చెప్పేయచ్చు. ముందు శంకరాభరణం తీసుకున్నాం. వైట్‌లు మొత్తం. హ్మ్. శంకరాభరణం తీసుకున్న తర్వాత శంకరాభరణం నుంచి మోహన, హ్మ్. సరిగ పదస, హ్మ్. హంసధ్వని, హ్మ్. సరిగ పనిస, హ్మ్. ఆహ్, శుద్ధ సావేరి, సరిమ పదస. అబ్బా! అబ్బబ్బబ్బబ్బబ్బా! నాకు తెలిసిన రాగాలు మీకు తెలుసు. హ్మ్. ఇది సగమదని నీలాంబర, ఆహ్, హ్మ్. శంకరాభరణంలో సగమదనిసా మీరు హిందోళం. హిందోళం పాడుతున్నారు. హిందోళం చిన్నగా. శంకరాభరణమే చూస్తున్నాం మనం ఇప్పుడు. మొత్తం హ్మ్. వైట్. స సగ కాదు. సగప ధనిస హ్మ్. ఒకటుంది. వలజి సగపదనిసా చిన్నది. సానిదపగసా. వలజ, హ్మ్. కళావతి. ఆహ్, అలా ఇందులో మారితే 'మోహన్‌లో' మారితే 'శివరంజని.' సరిగ పదసా సదపగరీసా. శంకరాభరణంలోనే మారితే 'కళ్యాణి.' అబ్బో! మీరసలు మొత్తం విద్వాంసులు అవ్వడానికి అన్ని లక్షణాలున్నాయి మీరు. లేవండి. ఈ 30 తెలిస్తే విద్వాంసులు ఎలా అవుతారు? ఉన్నాయి 72 మేళకర్తలు. మళ్ళీ దానిలోంచి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అవును. చూసుకుంటే. వందల వేల రకాలైతే హ్మ్. మంచి పరిజ్ఞానం ఉన్నట్టే అనంత్ గారు. సో, పాటతో మీ ప్రయాణం అలా మొదలైందనమాట అయితే రంగస్థలం నుంచి. రంగస్థలం నుంచి మొదలైంది. అంటే హ్మ్. నాటకాలేస్తున్నప్పుడు హ్మ్. పద్యాలు పాడుతున్నాం, డైలాగులు చెప్తున్నాం. ఈ రెండిట్లో పద్యం బాగున్నా చప్పట్లు కొడతారు. లేకపోతే ఏదైనా డైలాగ్ బాగున్నా చప్పట్లు కొడతారు. కానీ ఆ ఆర్టిస్ట్ కాదు కదా చెప్పేది. ఆ డైలాగ్ ఇచ్చింది ఆ రచయిత, ఆ పద్యం ఇచ్చింది ఆ రచయిత కదా! అని నటన కన్నా రచన మీద ఎక్కువ మక్కువొచ్చింది. హ్మ్. ఆ రచనలో చూస్తే డైలాగ్ ఏమో దాంట్లో అంత కవితాత్మకత ఉండదు. పద్యంలో ఉంటది గానీ, ఎక్కువ మందికి అర్థం అవ్వదు. ఈ హ్మ్. రెండిటికి మధ్య ఏంటి ప్రక్రియ మాటకి, పద్యానికి మధ్య ప్రక్రియ పాట అని అనిపించి, దాని మీదకి మొగ్గు చూపాననమాట. మీరు రాసిన అందమైన పాటలు చాలా అందంగా గాయని, గాయకులు పాడుతూ వచ్చారు కదా! హ్మ్. మీ పాటని మీకు ఇష్టం వచ్చినట్టు అంటే పాడిన గాయకులు ఎవరు అందమైన చెప్పండి? గాయని, గాయకులంటే అందమైన గొంతున్న గాయని, అదే అదే. గాయకులు అంటే అందమైన గాయని, గాయకులలో అందమైన అంటే వాళ్ళ గొంతుకే ఆపాదించి, హ్మ్. బెస్ట్‌గా మీ పాటల్ని అద్భుతంగా పాడే గాయకులు ఎవరంటే చెప్పగలుగుతారా ఫలానా వాళ్ళని? ఎందుకంటే ఎవరి కంఠం వాళ్ళది. 'శ్రేయ ఘోషాల్.' శ్రేయ ఘోషాల్ గారు. హ్మ్. ఆ ఇప్పటికి ఆల్ ఆ టైమ్ ఆ ఫేవరెట్. పాటల్లో అదే తను పాడిన పాటల్లో మీకిష్టమైన పాట? మీ పాట? వింటున్నావా? 'బాబా బాబా.' తరిమే ఆ వరం. పాటండి బాబోయ్! ఏంటండి ఏం పాట గుర్తు చేశారండి. ఆ ఫస్ట్ 'వింటున్నావా' పాట పార్ట్ గుర్తు చేశాను. 'వింటున్నావా వింటున్నావా ఎన్ని రకాల వింటున్నావాలో' హ్మ్. ఆ పాట విని తరించిపోయిన సందర్భాలు ఎన్నెన్నున్నాయో నాకు నేను చెప్పలేను. మీ పాట, రెహమాన్ గారి సంగీతం. సంగీతం. అది తమిళ్లో 'మన్నిప్పాయ' అనొస్తది. ఆహ్, అప్పటికి నాకున్న లాజిక్ ప్రకారం
సారీ, థ్యాంక్స్, ప్లీజ్ ఇవి చెప్పితే గనక ప్రేమ అవ్వదు. వాటన్నిటికి అతీతమైంది ప్రేమ అని చెప్పి తమిళ్లో మన్నిపాయ్ అని నేను తీసుకోలేదు. మళ్ళీ వింటున్నావా అనేదే నాకు అనిపించిందనమాట. అప్పుడు రెహమాన్ గారు కూడా అడిగారు, ఇందులో మన్నిపాయ్ ఎందుకు తీసుకోలేదని. మన తెలుగు క్లైమాక్స్ వేరు కదండీ! క్లైమాక్స్‌లో కలిసిపోతారు హీరో, హీరోయిన్‌లు. సో, హ్యాపీ ఎండింగే. తమిళ్‌లోనేమో విడిపోతారు. హ్మ్. కాబట్టి ఇంక విడిపోతున్నాం గాబట్టి ఇంక ప్రేమ లేదు గాబట్టి ఇంక సారీ జెప్పేయొచ్చు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కలుస్తున్నారు గాబట్టి అందులో సారీకి అంత ప్రాముఖ్యత లేదనిపించి వింటున్నావాగా మార్చుకున్నాను. ఇంకా హ్మ్. వింటున్నావా పదం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా వింటున్నావు, వింటున్నావా అని అడగడానికి అన్ని రకాలుగా రాశాను. మన్నిపాయే మన్నిపాయే అని అలా వచ్చిందా? మన్నిపాయా మన్నిపాయా అనొస్తది. వింటున్నావా 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 హ్మ్. ఇన్నావే వేళ అంటే ఈ మీటర్స్ అన్నీ మీకు ఆ టైంలో చెప్పి ఒరిజినల్ రెఫరెన్స్ ఇచ్చి రాయించారండి ఈ పాట? పాట విన్నాను. పాట విని ట్యూన్ ఇమ్మన్నాను. ట్యూన్ వెర్షన్ ఉంటది గదా! తననా తననా తననే తననా తరేనా నానానే తననే నానానా మన్నిపాయా మన్నిపాయా అని ఇచ్చారు ట్యూన్. ఆ ట్యూన్‌కి రాశాను. వన్ ఆఫ్ యువర్ గోల్డెన్ జెమ్స్ అండి ఈ పాట మాత్రం. అలాగా గోల్డెన్ జెమ్సా? అంటే బంగారు వజ్రాలా? గోల్డెన్ జెమ్స్ అంటే బంగారులో పొందుపరిచిన వజ్రం. ఓకే. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. నాకింతే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అలా సరిపెట్టుకుందాం. కానీ